శ్రీకర్ అలాగే శ్రేయ వాళ్ళిద్దరూ పెళ్లి కోసం అయితే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్రీకర్ వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ రావడంతో శ్రీకర్ అయితే అమ్మ ఏంటమ్మా నువ్వు వచ్చావా, ఇంకా ఉన్న వాళ్ళ అందరూ వస్తున్నారా అమ్మ అని చెప్పి శ్రీకర్ అయితే వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ అయితే నాన్న వస్తున్నారు, వెనకే వస్తున్నారు, నువ్వు అక్కడ కూర్చొని అన్న అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే అక్కడ కూర్చోబెడుతుంది. ఇంతలో వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అలా జరుగుతూ ఉండగా అవని కూడా వచ్చి శ్రీకర్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇక శ్రీయ దగ్గర అలాగే శ్రీకర్ దగ్గర వాళ్ళ అమ్మ వదిన ఉండి దగ్గరుండి ఎంగేజ్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇదంతా తెలిసి అక్కడ ఉన్న అక్షయ్ అలాగే అక్షయ్ వాళ్ళ నాన్న అయితే చాలా కోపంతో అక్కడికి కారులో వస్తారు. వచ్చి ఏంటి వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ జరిపించడానికి వస్తారా, వాళ్ళంతా చూస్తా అని చెప్పి అవని వాళ్ళ మామయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ అక్కడికి వస్తారు. ఇక అక్షయ్ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కూడా అలా వస్తూ ఉండగా అక్కడ పూజారి గారు అయితే ఎంగేజ్మెంట్ కోసం పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ నాన్న రావడంతో శ్రీకర్ అయితే ఏంటి నాన్న కూడా వచ్చారా నాన్న అని చెప్పి శ్రీకర్ అయితే లేచి నిలబడి వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటాడు. అది చూసి వాళ్ళ నాన్న అయితే కోపంతో రగిలిపోతూ ఏంటి ఎంగేజ్మెంట్ జరిపించడానికి మీ ఇద్దరు వస్తారా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని అయితే భయపడిపోతూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో మామయ్య గారికి ఆయనకి తెలిసిపోయింది, వీళ్ళు వచ్చి ఇప్పుడు ఎంత రాద్ధాంతం చేస్తారో ఏంటో అని చెప్పి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.